హాయ్ అండి. మన తెలుగు వాళ్ళకి పప్పుల్స్ అంటే ఒక ఎమోషన్. వారంలో ఒక్కసారైనా ఈ పప్పుల్స్ చేయాల్సిందే. నేను వంట చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఈ పప్పుల్స్ చేయడం చాలా కష్టం అనుకునేదాన్ని. బట్ ఈ పప్పుల్స్ ఇప్పుడు ఎంతో ఈజీగా చేసేయొచ్చు. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంతో ఈజీగా ఈ రెసిపీని అయితే చేసేయండి. ఈ పప్పుల్స్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించేస్తాను, చూడండి. 1.5 కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అరగంట సేపు నానబెట్టుకొని అందులోకి 2 పెద్ద టమాటాలు కట్ చేసుకుని ఆ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్నాక ఒక పెద్ద ఉల్లిపాయ యాడ్ చేసుకొని ఇందులోకి కారానికి సరిపడా 4 లేదా 5 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవి ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవడం వల్ల లోపల ఇత్తనాలు అనేవి బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కాకుండా మీరు పప్పు ఉడకబెట్టుకున్నాక తిరగమాత టైంలో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ చింతపండు పప్పు ఉడికాక చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను పసుపు, రుచికి తగ్గంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చిటికెడంతా ఇంగువ కూడా యాడ్ చేసుకుందాం. ఈ ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల పప్పుల్స్ అనేది చాలా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఈ పప్పుని మొత్తం ఒక కుక్కర్లోకి తీసుకొని ఆ పప్పు మొత్తం మునిగే వరకు వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని ఆఫ్ చేద్దాం. కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక ఒకసారి మూత తీసి ఈ పప్పు అనేది ఎలా ఉడికిందో చూసేసుకుందాం. ఇక్కడ చూపించినట్లుగా ఈ పప్పు చాలా మెత్తగా అయితే ఉడకాలి. ఒకవేళ ఈ పప్పులో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే అవి పక్కన తీసి పెట్టుకొని పప్పు ముద్దకంతో బాగా మెత్తగా వెనుపుకోవాలి. ఇలా వెనుపుకున్నాక ఆ ఎక్స్ట్రా తీసుకున్న వాటర్ మళ్ళీ యాడ్ చేసుకొని ఇప్పుడు తిరగమాత అయితే పెట్టేసుకుందాం. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక అందులోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై అయ్యాక ఇందులోకి 4 లేదా 5 వెల్లుల్లి బాగా దంచుకొని అది యాడ్ చేసి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసి ఇవి బాగా దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా దోరగా ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా వెనుపు పెట్టుకున్న పప్పునైతే యాడ్ చేసేసి ఈ స్టేజ్లో మనకి కావాల్సి ఉంటే చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని అలాగే ఇంకేమైనా ఎక్స్ట్రా వాటర్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చింతపండు రసాన్ని కానీ అలాగే కారం కానీ అలాగే వాటర్ని కానీ యాడ్ చేశాక ఇలాగా 2 లేదా 3 సెకండ్ల పాటు ఇలా అయితే కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనం రుచికి తగ్గంత సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక మరొకసారి బాగా కలిపి ఒక 5 లేదా 10 నిమిషాల పాటు బాగా బుడగలు వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఈ స్టేజ్లో అయితే మనము స్టవ్ని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అయితే అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపించినట్లుగా పప్పుల్స్ అనేది ఈ విధంగా తెరలాలి. ఇలా తెరులుతూ ఉన్నప్పుడు మనం సన్నగా తరుగు పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 2 లేదా 3 సెకండ్ల పాటు దీన్ని బాగా మొత్తం కలిసే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన తెలుగు వాళ్ళంతా ఎంతో ఇష్టపడే పప్పుల్స్ అయితే రెడీ అయిపోయింది. ఈ పప్పుల్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే ఉప్పు చేపని అలాగే చిప్స్ని అలాగే ఇంట్లో చేసుకున్న వడియాలతో కూడా మనం తినేయొచ్చు. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.